కథానాయకుడు ఉన్నట్టు మరీ పర్సనల్ పోయం కాకపోతే కవితలో కూడా కవితానాయకుడు ఉంటాడు. ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది పోయట్స్ ఓన్ సెల్ఫ్ టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ద పొయిటిక్ సిచ్యువేషన్. కవితానాయకుడికి కవికి ప్రబలమైన పోలికలు ఉండవచ్చు. కవితానాయకుడు కవి సంకల్పం నుండి సృజనాత్మక శక్తి నుండి ఉద్భవించినవాడు. అయినా కవి వేరు, కవితానాయకుడు వేరు. కోట్: నా నివాసం తొలుత గంధర్వలోక మధుర సుషమ సుధాగాన మంచువాటి. ఈ నివాసం కవితా నాయకుడిది, కృష్ణశాస్త్రి గారి గారు. ఆయన నివాసం పిఠాపురం దగ్గర పల్లెటూరు. అది ఎట్లయితే ఆయన నివాసం గంధర్వలోకపు మంచువాటి కాదో, కవితలో చెప్పిన విషయాలు అన్నీ కవితా నాయకుడు కృష్ణశాస్త్రి గారి కావు. మనసారగా యజ్ఞనీరులను అనే కవితను బట్టి శాస్త్రి గారికి ఏడవారు Poetry need not be truth. Poetry need not be truth. Factual truth. కానీ కవితలో అపారెంట్ ట్రూత్, ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది. అపారెంట్ ట్రూత్ పూర్తిగా కవితా నాయకుడికి సంబంధించింది. ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ పూర్తిగా కవికి సంబంధించింది. అంటే కవితలో చెప్పిన విషయాలన్నీ కవితా నాయకుడివి. ఆ విషయాల మూలతత్వం, ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ కవిది. క్లియర్గా ఉంది. ఆఫ్ ట్రూత్ పూర్తిగా కవికి సంబంధించింది. అంటే కవితలో కూడా కొద్దిపాటి డ్రమాటిక్ ఎలిమెంట్ ఉండవచ్చునన్నమాట. కృష్ణపక్షంలోని కవితా నాయకుడి ప్రేసి ఒక మహాద్భుతమైన సౌందర్య రాశి ఆయన ఊరోసి. ఆమె తన ప్రాణం, ఆమె తన ప్రేమకు, తన జీవితానికి ఆలంబన. ఆమె దర్శనం కోసం, ఆమె అనుగ్రహం కోసం విరహంతో, వేదనతో విలపిస్తారు. ఈ గుణ విశేషాల మూలతత్వం కృష్ణశాస్త్రి గారి వ్యక్తిత్వంలో. శాస్త్రి గారి మూలతత్వం ఒక రిఫైన్డ్ క్రియేటివ్ మెటమార్ఫాసిస్కు లోనై కవితా నాయకుడిగా రూపుదిద్దుకున్నామన్నమాట. కృష్ణశాస్త్రి గారి మూలతత్వపు ఎసెన్షియల్స్ అలానే ఉంది. కొన్ని కాల్పనిక సృజన నుండి కొన్ని సంబంధిత ఎట్రిబ్యూట్స్ సంప్రదించుకుని కవితా నాయకుడు ఆవిర్భవించాడన్నమాట. ఇప్పుడు ఈ పరిశీలన కృష్ణశాస్త్రి గారి మూలతత్వానికి, కవితా నాయకుడు ప్రేమాధిక్యతకు సంబంధించినది. ఒక్కొక్కప్పుడు వారి ఇరువురు సంబంధించిన విషయాలు ఓవర్లాప్ అయినట్లు ఉండవచ్చు, అలా కనిపిస్తాయి కూడా. ఇంగ్లాండులో 18వ శతాబ్దం ఆఖరణ ప్రారంభం 19వ శతాబ్దం ప్రథమార్థం వరకు వెలుగులా సాగిన కీట్స్, షెల్లీ, వర్డ్స్వర్త్, బైరన్ లాంటి రొమాంటిక్ పోయిట్స్ ప్రభావం మన భావకవుల మీద అంతో ఇంతో అడగపోలేదు. మన భావకవిత్వాన్ని నిర్వహించే ప్రయత్నం చేసేదానికంటే దాని ప్రాథమిక లక్షణాలను చేసుకోవడం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. దాదాపు పూర్తిగా వైయక్తికమైన అనుభూతులు, తపనలు, విరహాలు, వేదనలు, ఆనందాలు, ఊహాసుందరిని అలౌకిక సౌందర్య రాశిగా కీర్తించడాలు, ప్రేమైక దేవతగా ఆరాధించడాలు, తీవ్రమైన స్వేచ్ఛ కామనలు, పక్కకు చూసి పారవస్యం పొందడాలు, దేశభక్తి ప్రబోధాలు, ఆధ్యాత్మిక నివేదనలు, దాదాపు సరళ సుందరమైన భాషలతో వ్యక్తీకరణను భావకవిత్వంగా భావించవచ్చని అనిపిస్తుంది. వారి కవిత్వాన్ని గురించి కవులు, విమర్శకులు, సాహిత్యకారులు చెప్పిన తీరుదండలను పరిశీలిస్తే భావకవిత్వం గురించి ఈ భావన సమంజసమని అనిపిస్తుంది. తెలుగు భావకవిత్వ రచనకు కృష్ణశాస్త్రి గారు ఆద్యులు కాకపోయినా అగ్రగణ్యులుగా సాహితీలోకం గుర్తించింది. ఆయన భావ నైశిత్యం, ఆయన కవిత్వ లాలిత్యం, మృదుమధురమైన శబ్ద సౌందర్యం ఆయన కవితా రచనలోని విలక్షణాలుగా భావించవచ్చు. తెలుగు భావ కవులు అపురూపమైన ఊహాసుందరుని ప్రేయసిగా సంభావిస్తూ ప్రణయ కవిత్వం రాయడం వారి రచన యొక్క గుణాత్మక విశేషమని మనం చూసాం. ఇన్ని కల్పాలలో కవితా నాయకుడు ఆరాధించే ఊరికి సౌందర్య రాశి, సౌందర్య రసాల దేవతగా మనకు దర్శనమిస్తుంది. అమ్మాయి చూడమ్మా,
అది కలాదు అక్కట్లాదు కళ్ళలో ఇన్ని కల్పాలలో అంటంలో అర్థం ఏంటండి? ఇన్ని కల్ప అంటే అనంతమైనటువంటి ఈ కాలం కల్పం అంటారు. అది టైంకి సంబంధించిన కల్పమే కదా. ఓకే ఓకే, అదే నాకు అర్థం. అవును, ఒక గంట అలానే కల్పాలంటే కొన్ని వేల సంవత్సరాలు ఏదో ఉంటుంది. అవును, వాళ్ళు బాధపడుతున్నారు. తెలుగు బాబు హిందీ కల్పాలలో ఆయన క్యాప్షన్ హిందీ కల్పాలు, ఆయన హెడ్డింగే హిందీ కల్పాలు. ఓకే, హిందీ కల్పాలలో కవితా నాయకుడు ఆరాధించే ఊరసి సౌందర్య ప్రసాది దేవతగా మనకు దర్శనమిస్తుంది. ఆయనకి ఆ దర్శన భాగ్యం కలగకపోయినా ఈ కవితంతా ఆమె అలౌకిక సౌందర్యంతో దగద్దగితమవుతుంది. ఆమె ప్రేమ కోసం నిరీక్షణతో వేదనా భారంతో బిడ్డలు వారిన ఆయన అంతరంగపు నిర్వేదం నిట్టూర్పులు పరమోత్కృష్టమైన ప్రణయ గీతాలుగా ఆవిర్భవిస్తాయి. ఈ గీతగా ఆ మెడల ఆయనకున్న ఆరాధనను, అనంతమైన ప్రేమను, ఆత్మార్పణ భావాన్ని తెలియజేస్తుంది. ప్రత్యక్ష దర్శనం కోసం అంతగా సాగిన మరింత నిరీక్షణ తన హృదయాన్ని శోకానందంతో ధరిస్తుంది. అయినా ఆ మెడల ప్రేమాధిక్యతలో మార్పు లేదు, అది తరగదు. వేదన ఉంటుంది, కానీ ఆ వేదనలో కూడా ఒక రకమైన సుఖానుభూతి ఉంటుంది. అందుకే అంటారు, నాకు ప్రాణమేగు వేదన సుఖం అని. తన ప్రేమాధిదేవత ఊర్వశి దయార్ద్రమైంది. ఆమె పలకరింపే ఒక మహాప్రసాదం. పలుకుతుందని తన ప్రేమాధిక్యతను ప్రకృతిమాత కరికరంతో యుగ యుగాల అశ్రువర్షాలతో అడ్డుగా నిలిచి ఉన్న మాలిన్యాలను ప్రక్షాళితం చేసి స్వయం ప్రకటితంగా విడుతుంది. కుషక్కాల పిల్లకమ్మరణ మీద ప్రతిఫలించే లలిత లావణ్యమైన పలుకని వెన్నెల ఊరసి మహాదేవి భగవాన్ పూర్తిగా భాషిస్తుంది. ఆ సమయాన్ని భూమంతులో మరింత సిద్ధమై ముందుకు సాగే సుకుమారమైన పూర్తిగా ఆమె జ్యోతికమవుతుంది. నిష్క్రమిస్తున్న వర్షలకు వేంచేస్తున్న శరదృతువుల సంగమ తీరాల ముగ్ధ మోహనంగా కనువిందు చేసే సంధ్యాకుమారిలో ఊరసి మహాదేవుని దర్శించినట్లవుతుంది. ఆయనకు శర్వరి కపోలాల మీద ఆవరించిన విషాద రేఖ ఊరసి. ఆయనకు ఆమె నిట్టూర్పు, ఆమె కన్నీరు, సర్వవ్యాప్తమైన అమూల్య వేదనాజీవి. ఆమె ఊళ్ళ కోసం తాను గుర్తెత్తి పడుకునే విషాద గీతికలలో పరమోత్కృష్టమైన గీతికే ఊరసి. దిగంతాలను తాకే తన తూర్పు ప్రసరించేది ఊరసి మహాదేవి. అన్నది ఎవడలేదు నేను ఆమె కళ్ళు అన్ని ఎక్కడైనా బ్రహ్మాండం. ఇట్స్ ఎ లెంగ్తీ ఆర్టికల్. మంచి కవిత్వంలో 2 పార్శ్వాలు ఉంటాయి. ఓకే, మంచి కవిత్వంలో 2 పార్శ్వాలు ఉంటాయి. ఓకే, బహిర్పార్శ్వము, అంతర్పార్శ్వము. ఓకే, బహిర్పార్శ్వము అక్షర రూపంలో మనకు కనిపించేది, అంతర్పార్శ్వము మనం కనిపించదు. అంతర్పార్శ్వం కనిపించదు, అది ధ్వని రూపంలో మనం గ్రాహ్యమయ్యేది అవ్వచ్చు. 2 పార్శ్వాలు ప్రధానమైనవి. అంతర్పార్శ్వానికి అస్తిత్వం ఇచ్చేది బహిర్పార్శ్వమే. అంతర్పార్శ్వానికి 2 పార్శ్వాలు ప్రధానమైనవి. అంతర్పార్శ్వానికి అస్తిత్వం ఇచ్చేది బహిర్పార్శ్వమేగా. అంతర్పార్శ్వం లేకుండా బహిర్పార్శ్వము మాత్రమే ఉన్న రసికలకు ఉత్కృష్టత ఉన్నది, జీవం ఉండదు కదా. దేవులపల్లి అక్షర రూపంలో చెప్పిన దాన్ని ధ్వని రూపంలో సూచించడాన్ని సమన్వయపరుచుకొని పరిశీలిస్తే ఊర్వశి పరమోత్కృష్టమైన సౌందర్యం యొక్క రూపురేఖ విలాసం మనకు తెలియవస్తుంది. దేవులపల్లి మూలదంతపు విలక్షణత్వం అవసరం అవుతుంది. అసలు ఎందుకు ఈ విలాపం, ఎప్పుడు ఈ దుఃఖమేమిటి, అసలు ఎందుకు ఈ విలాపం, ఎందుకు ఈ విషాదం? తెలుగు భామకవుల తత్వానికి, వారి విలక్షణత్వానికి దేవులపల్లి సంపూర్ణమైన
సమగ్రమైన ఇది మాట్లాడేసుకోవాలి. ఏదండి? నువ్వు వచ్చిన తర్వాత మర్చిపోయి మాట్లాడేసుకోవాలి. సారీ అండి. బాగా పిలవాడు కదా.